ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మహిళా సంఘం నాయకురాలు నిర్మల గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సెంట్రల్ కమిటీ సభ్యులు గొప్పూరు గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, సిపిఎం పార్టీ నాయకులు జగన్నాథన్ గారు, అట్లాగే అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్ గారికి, గౌరదేశాయ్ గారికి సిపిఎం పార్టీ అభ్యర్థి, అట్లాగే వేదిక పైన సిపిఎం పార్టీ సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చేసి సోదరులారా సోదరి మండలారా చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడిన ఒకసారి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశం చాలా ప్రమాదంలో ఉంది, రాష్ట్రం కూడా అంతే ప్రమాదంలో ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా అది మనలోనే ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ సందర్భంగా మన ఓట్లు ఏ రకంగా వేయాలని చెప్పేసి తప్పకుండా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో స్వాతంత్రం కోసం పోరాడారు, స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో మరో స్వాతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి దేశంలో ఉందనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గురించి మనం చెప్పారు, ఆయన గురించి ఒక విషయం చెప్పాలా, బేటీ బచావో బేటీ పడావో అని పదే 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 చెప్తారు ఆయన. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురైనారు, హింసకు గురైనారు. ఏం చేశారు మీరు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతమంది చెప్పారు, గౌరదేశాయ్ గారు మణిపూర్ లో 2 మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అలాంటప్పుడు కనీసం ఒక్క మాట మాట్లాడి ప్రధానమంత్రి మోడీ మన దేశానికి అవసరమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన కనీసం మాట్లాడకపోవడమే కాదు, ఏనే దేశాలు తిరిగాడు, ఎప్పుడు విదేశాలు పట్టుకు తిరుగుతున్నావే, మన దేశంలో అఘాయిత్యాలు జరిగిన నీ బీజేపీ ప్రభుత్వం ఉన్న మణిపూర్ ను ఎందుకు సందర్శించలే అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నువ్వు ఒక ప్రధానిగా ఈ దేశానికి ప్రధాని అది నీకు ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అక్కడే కాదు, యూపీ నువ్వు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, యూపీలో ఎన్ని అత్యాచారాలు, ఎంత మంది మహిళలు హింస గురవుతా ఉన్నారు. ఏం చేస్తున్నావు, సోద్యం చూస్తున్నావా, పక్కనే ఢిల్లీలో ఉన్నావు, నీ ముఖ్యమంత్రి ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మతోన్మాదాన్ని సృష్టించాము, కులాల పేరుతో మతాల పేరుతో ఏర్పాటుతో ఈ దేశాన్ని లేకుండా ఒక మతోన్మాదాన్ని సృష్టించే ఒక ప్రజాని ఈ దేశానికి అవసరం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అందుకే చెప్తా ఉన్నాము, మోడీ హఠావా అని చెప్పేసే పద్ధతిలో ఈరోజు ఈ దేశంలో అవసరం ఉంది. ఇండియా కూటమి ఏర్పడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సిపిఐ అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ అనేక పార్టీలు కలిసి ఆ పార్టీలకు మనం ఓట్లేస్తేనే ఈ దేశం ప్రమాదం నుంచి బయటపడుతుంది, మనం ప్రజలందరం బాగుంటాం తప్ప లేకుంటే కులాలతో మతాలతో కొట్టుకొని మనలో మనం కష్టాడుకొని కొట్టుకొని సత్య పరిస్థితి దేశంలో సాగుతుంది. బీజేపీ ప్రభుత్వం ఆరోపణ చేస్తారని మోడీ యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. మరి మన రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అన్నాడు, మద్యం నిషేధిస్తాను, ఒక్కసారి అవకాశం ఇవ్వన్నాడు. మహిళలంతా ఓట్లేసి ఫ్యాన్ గిరిగిరే చెప్పినారు. ఏమైంది, మద్య నిషేధం కాదు, దఫాలు చేస్తామన్నాడు. సంవత్సరం లేదు, ఏమీ లేదు, మద్య నిషేధమే లేదు, మొత్తం ప్రభుత్వమే తాగండి ఊగండి అని చెప్పేసి. అది కూడా ఆంధ్ర ప్రాంతీనే, మళ్ళీ మిగతా ప్రాంతం లేదు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినవి, వాళ్ళ ఒక్కసారిలోకే పోతున్నవి. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, అంత మాఫియాలే మన రాష్ట్రంలో. ఎవరి ప్రభుత్వ అధికారంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో. కాబట్టి ఇంతమంది చెప్పారు బట్టలు నొక్కుతున్నారు. మనకు బట్టలు నొక్కే తక్కువ, వాళ్ళ బట్టలు కూడా ఎక్కువ. ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ బట్టలు ఎక్కువ, మనకు బట్టలు తక్కువ. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అక్కట్లాగే మన రాష్ట్రంలో కూడా మహిళల పైన అత్యాచారాలు జరిగినవి. విజయవాడ నగరం తాడేపల్లిలో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, విజయవాడలో ఎన్ని జరుగుతా ఉన్నవి, గుంటూరులో ఎన్ని జరగలేదు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా మహిళల పైన అత్యాచారాలు, పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి, ఏం చోద్యం చేస్తున్నాడు, మళ్ళీ మహిళల ఓట్లు కావాలని చెప్పి అడుగుతారే. అందుకని చెప్తున్నాము, మహిళల రక్షణ కావాలని
రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలను గెలిస్తేనే మనకు రక్షణ ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మరీ కోరుతున్నాము. పాండ్యం ప్రజానికాన్ని, కల్లూరు ప్రజానికాన్ని గౌరవ దేశాయ్ గారు సిపిఎం పార్టీ తరఫున మీకు తెలుసు, గఫూర్ గారు చెప్పారు, గౌరవ దేశాయ్ గారు చెప్పారు, మేము వెళ్ళాం ముజఫర్నగర్, అంతా మీరే నమ్మా చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు స్థలాలు ఇప్పించిన దగ్గర నుంచి స్కూల్ మొత్తం చేసింది కూడా సిపిఎం పార్టీ ఎమ్మెల్యే గఫూర్ గారు అని చెప్పారు. వికసిత కాలనీ పోయినాము, నీళ్ళలో అల్లాడుతా ఉంటే మాకు ట్యాంకులు ఇచ్చేవాళ్ళు, అలా కొట్లాడుకొని సిగరెట్లు పట్టుకొని చచ్చిపోయే వాళ్ళు. ఈ రోజు మేము నీళ్ళు తాగుతున్నామంటే సిపిఎం పార్టీ ఎమ్మెల్యేల పుణ్యమే అని చెప్పేసి వికసిత కాలనీ చెప్తా ఉన్నారు. కల్లూరు వెళ్ళాము, కల్లూరులో చెప్తా ఉన్నారు మేము నీళ్లు ఎక్కడ తెచ్చుకో ఉంటుంది ఇదే దగ్గర. ఈ రోజు మాకు నీళ్ళు వస్తున్నాయంటే సిపిఎం పార్టీ పుణ్యమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా కృష్ణానగర్ కానీ అట్లాగే మన కాలనీలు చాలా ఉన్నవి, ఆ కాలనీలు కానీ అభివృద్ధి చేసినంటే 2 సార్లు సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఉన్న గౌరవించాము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. అందుకని మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ధైర్యంగా చెప్తా ఉన్నాము, సిపిఎం పార్టీ గెలిపిస్తే చేస్తాము, తీస్తాము, చేయకుండా కొట్లాడతాము, ప్రభుత్వం నిలయిస్తాము. ఆ రకంగా సమస్యల పరిష్కారం కోసం ముందుంటామనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి మా అభ్యర్థి గౌరవ చేసే సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి ఓటు వేయాలని చెప్పేసి, అట్లాగే ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్, ఎందుకంటే పార్లమెంట్ కూడా చాలా మనం ముఖ్యము. పార్లమెంట్ లో తప్పనిసరిగా ప్రధానమంత్రి ఎవరైనా అడగాలంటే నిలదీయాలంటే తప్పనిసరిగా మన దగ్గర నుంచి కూడా పార్లమెంట్ సభ్యులు వెళ్తేనే మన పార్టీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ నరసింహ యాదవ్ గారు హస్తం పార్టీకి ఓటు వేసి ఇద్దరిని గెలుపుతారని ఆశీర్వదించాలని మిమ్మల్ని మరీ కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.